వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ నందికొండ. ఈరోజు చాలా రోజుల తర్వాత ఇద్దరం కనిపిస్తున్నాం కదా. ఈరోజు ఒక స్పెషల్ ఉందన్నమాట. ఆ స్పెషల్ ఏంటంటే ఈరోజు విజయదశమి కాబట్టి సో అందరికి హ్యాపీ దసరా. ఈ రోజు అయితే మా వదిన పూజ చేసుకుంటున్నారు. యాక్చువల్లీ ఈ రోజే కాదు 9 days నుండి చేస్తున్నారు. సో మేము మా సైడ్ ఎట్లా సెలబ్రేట్ చేస్తామన్నది ఒకసారి చిన్న బ్లాగ్ చేసాము. చిన్న చిన్న గ్లింప్సెస్ లా తీసాము. నైట్ అయిన డెకరేషన్ కూడా తీసాము, అన్నీ తీసాము. సో అన్నీ కలిపి పెడతాము. మీకు మా బ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాము. సో మీరు కూడా మీ సైడ్ ఎట్లా సెలబ్రేట్ చేస్తారు అనేది మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మా ఫ్యామిలీ అందరూ కూడా కనిపిస్తారు. అందరం కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇక్కడైతే ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. పువ్వులు గుచ్చడం అనమాట. పువ్వులు దండలు కొనుక్కునే బదులు ఇలా ఇంట్లోనే గుచ్చుకుంటాము. మా వదిన వాళ్ళు గుచ్చుతారు. ఇక్కడ మా వదిన వాళ్ళ సిస్టర్ కూడా వచ్చారు హెల్ప్ చేయడానికి. పిల్లలు అందరితో అలా అయిపోతుంది. బేగా హెల్ప్ చేసుకుంటే బేగా అయిపోతాయి కదా పనులన్నీ చెప్పి అలా హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. ఏమైనా పూజలు అయినా సరే అలా పువ్వుల దండలు అయితే గుచ్చేశారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పూజ డే అనమాట. ఆ నిన్న గుచ్చిన పువ్వుల దండలన్నీ కూడా అలా దేవుడికి వేస్తారు. అలా పూజ అయితే చాలా బాగా చేశారు. మా వదిన మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి కొంచెమే అలాగే తీసామన్నమాట. మళ్ళీ పూజ డిస్టర్బ్ చేయకూడదు కదా అని చెప్పి మా వదిన పూజ చేసుకుంటున్నారు. ఇక్కడ చాలా బాగా చేసుకున్నారు పూజ కూడా. ఇక్కడైతే వచ్చిన ముత్తైదువులందరికీ కాళ్ళకి పసుపది రాసి పారాణి అయితే పెట్టాము. ఫస్ట్ వచ్చిన 5 మెంబర్స్కి అయితే మా వదిన పెట్టారు. నెక్స్ట్ వచ్చిన వాళ్ళందరికీ నేను పెట్టాను. ఇలా పని అనేది షేర్ చేసుకుంటూ ఉంటే చాలా తొందరగా అయిపోతుంది, బేగా అయిపోతుంది. బర్త్డేనంతా ఒకరి మీద పడకుండా, పూజలు అంటే చాలా కష్టం కదా. మార్నింగ్ లేచి పూజలు చేసుకుని ప్రసాదాలు చేసుకుని అన్నీ చేసుకుని ఉంటారు. వాళ్ళకి బర్త్డే అవ్వకూడదని చెప్పి ఇలా పని షేర్ చేసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ ఇక్కడ తాంబూలం ఇస్తున్నారు మా వదిన మా మమ్మీకి. ఫస్ట్ గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి అక్షంతలు ఇస్తారు దీవించమని చెప్పి. అట్లా ఇంకా తాంబూలం కూడా ఇస్తారు. ఇచ్చినప్పుడు అయితే ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్తారు. మా వదిన అయితే అలా చేసుకుంటున్నారు. ఫస్ట్ అలా విసునకర్రతో కూడా విసురుతారనమాట. తాంబూలం ఇచ్చాక విసిరాక అద్దంలో ముఖం చూపించి తల కూడా దువ్వుతారు. అంటే ఒక ముత్తైదుని రెడీ చేసినట్టు చేస్తారనమాట. స్ప్రే చేస్తారు కూడా. ఇట్లా మా వదిన నవరాత్రులు 9 days చేసుకున్నారు కాబట్టి 9 మందికి తాంబూలం అయితే ఇచ్చుకున్నారు. ఇక్కడైతే ఇందాక చెప్పినట్టు స్ప్రే చేస్తున్నారు. స్ప్రే కూడా చేశాక ఇంకా ఆశీర్వదిస్తారు. బ్లెస్సింగ్స్ ఇవ్వాలన్నమాట మా మమ్మీ మా వదినకి. ఇంక ఇలా ఒకరికి ఇలా ఇస్తే పూర్తిగా ఇచ్చినట్టు అనమాట. ఇంకా అలా నెక్స్ట్ మా వదిన పెద్ద వదిన తిను మా వదిన వాళ్ళ సిస్టర్ తిను చాలా బాగా సపోర్ట్ చేస్తారు వీడియోస్కి మాకు. ఇక్కడ తనకి కూడా తాంబూలం అయితే ఇచ్చేశారు. పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చి చాలా బాగా ఆశీర్వదించారు మా వదిన అయితే. అలా చాలా బాగా సక్సెస్ చేశారు. పూజను కూడా చాలా బాగా అయ్యింది. మా వదిన కూడా హ్యాపీ. ఇంక ఇక్కడ అలా తాంబూలాలు ఇచ్చేసాక ఇంకా ఫాలోడ్ బై లంచ్ అనమాట. మేమందరం కజిన్స్ అందరం ఒకసారి కూర్చొని తింటున్నాము. అక్కడ అందరూ మా బ్రదర్స్ అనమాట. అలా మేమందరం లంచ్ చేసేసాము. లంచ్ కూడా చాలా బాగా మంచి కూరలతో పెట్టింది మా వదిన అయితే లంచ్. ఇంకా అక్కడ లంచ్ చేసాక ఇంక మేము కజిన్స్ అందరం కలిపి పూజ అయిపోయింది కదా అని చెప్పి దసరా రోజు అలా బయటికి వెళ్దాం అని చెప్పి ఇంక అందరం స్టార్ట్ అయ్యాము. మా అన్నయ్య, మా అక్క, నేను, మా కజిన్ అనమాట. తిను మా వదిన, నాకు వదిన అవుతారు. అలా మేమందరం కలిపి సరదాగా అలా బీచ్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయితే అయ్యాము. మా కజిన్స్ అంటే ఇంకా చాలామంది రాలేదు. మా నలుగురికి అయ్యింది కాబట్టి మేమైతే వచ్చి ఇలా ఎంజాయ్ చేసాము ఆ రోజు. సో మేమైతే దసరా సెలబ్రేషన్స్ ఇంట్లో అయిపోయాక ఇలా బీచ్కి అయితే వచ్చాము కజిన్స్ అందరం కలిసి. సో మేమైతే ఎంజాయ్ చేసాము. మా ఈ బ్లాగ్ ఇప్పటిదాకా మేము ఎంజాయ్ చేస్తున్నాము. సో మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ నందికొండ. Thank you for watching. Bye.